హలో అండి. నేను మీ డాక్టర్ అనూష రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో లో బీటా హెచ్‌సిజీ వాల్యూ ఉంటే ఏం చేయాలి? అసలు ప్రెగ్నెన్సీ ఉన్నట్టా? లేనట్టా? ఒకవేళ ఉంటే ఎక్కడ ఉంది? గర్భసంచిలో ఉందా? ట్యూబ్స్‌లో ఉందా? ప్రెగ్నెన్సీ అనేది ఎంత హెల్తీగా ఉంది? స్కాన్‌లో ఏ వాల్యూలో ఉంటే మనకి స్కాన్‌లో ప్రెగ్నెన్సీ అనేది కనిపిస్తుంది? అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ లో బీటా హెచ్‌సిజీ గురించి మాట్లాడుకునే ముందు బీటా హెచ్‌సిజీ అనేది బేబీ తయారీ చేసే హార్మోన్. సో, ఈ ఎంబ్రియో మనం పెట్టిన ఎంబ్రియో న్యాచురల్‌గా తయారీ అయినప్పుడు, బేబీ తయారీ అయినప్పుడు, ఈ ఎంబ్రియో అనేది బేబీ గర్భసంచి లోపల పొరల లోపలికి చొచ్చుకుపోయినప్పుడు, అంటే ఇంప్లాంట్ అయినప్పుడు, బేబీ గర్భసంచికి అతికినప్పుడు, బేబీ అనేది ఈ హార్మోన్‌ని రిలీజ్ చేస్తుంది. సో, ఇలాంటి హార్మోన్ బ్లడ్‌లోకెళ్ళి మనం టెస్ట్ చేసినప్పుడు పాజిటివా, నెగెటివా అన్న రిజల్ట్ అనేది మన చేతిలో ఉంటుంది. సో, ఈ వాల్యూ అనేది లెస్ థాన్ 5 ఉంటే ఇట్ ఈస్ కంప్లీట్‌లీ నెగెటివ్. అంటే మీరు ప్రెగ్నెంట్ కారు. 5-25 మధ్యలో ఉంది అనంటే ఇట్ ఈస్ బార్డర్ లైన్. మోర్ దెన్ 25 ఈస్ పాజిటివ్. యూజువల్‌గా 5-25 ఉన్నప్పుడు, బార్డర్ లైన్‌లో ఉన్నప్పుడు ఈదర్ ఇట్ క్యాన్ బి ఫాల్స్ పాజిటివ్ ఆర్ ఎర్లీ ఇంట్రాయూటరైన్ ప్రెగ్నెన్సీ. అంటే ఎర్లీగా చెక్ చేసుకున్నప్పుడైనా ఉండి ఉండొచ్చు. లేదు అంటే ఫాల్స్ పాజిటివ్ వచ్చినప్పుడు కూడా రిజల్ట్స్ అనేవి బార్డర్ లైన్‌లో ఉంటాయి. సో, ఇలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూని ప్రతి 48 అవర్స్ రిపీట్ చేస్తుంటాం. సో, ఇలా రిపీట్ చేసినప్పుడు వాల్యూ అనేది డబుల్ అయితే మనకి ఆ లోపల ఉన్న ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉంది అన్న మనకి ఇది సైన్ అనేది వస్తుంది. ఒకవేళ ఈ వాల్యూస్ డబుల్ అవ్వట్లేదు, ఫాలింగ్ ఉంది అనంటే మీ డాక్టర్ ఫర్దర్‌గా ఏం చేయాలి అన్న వాటి గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సెకండ్ థింగ్, మోర్ దెన్ 25. మోర్ దెన్ 25 ఉంటే డెఫినిట్‌గా ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ అని దాని అర్థం. సో, అప్పుడప్పుడు మనం కాలిక్యులేట్ చేసినప్పుడు మనకి బీటా హెచ్‌సిజీ వాల్యూ వచ్చినప్పుడు మోర్ దెన్ 25 ఉన్నప్పుడు పక్కకి రేంజెస్ కంపేర్ చేసుకుంటే మనది ప్రెగ్నెన్సీ 5 వీక్స్ ఉండాలి కదా! రేంజ్ ఏమో యూజువల్‌గా 4 వీక్స్ విల్ బి అరౌండ్ 200-400 600 రేంజ్‌లో ఉంటుంది. ఇది ఈచ్ కిట్‌కి వేరీ అవుతుంది. సో, మనం చేసుకున్నప్పుడు నాకు 5 వీక్స్ కదా! ఇక్కడ వాల్యూ చూస్తే 4 వీక్స్ రేంజ్‌లో ఉందేంటి అని చాలామంది పేషెంట్స్ కంగారు పడుతుంటారు. చాలా అప్రహెన్సివ్‌గా ఉంటారు. సో, యూజువల్‌గా ఇలాంటి దానికి ఏం చేస్తామంటే మనకసలు ఫస్ట్ దీనికి రీజన్ ఏంటి? ఇలా మిస్ మ్యాచ్ వాల్యూస్‌కి రీజన్ ఏంటి? సో, ఇలాంటి దాంట్లో ఫస్ట్ వచ్చేది మిస్ కాలిక్యులేషన్ ఆఫ్ డేట్స్. ఈ వీక్స్ అనేది మిస్ కాలిక్యులేట్ చేసినప్పుడు. సో, ఈ వీక్స్ ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి? ఓవ్యులేషన్ టైమ్ నుంచా? లేదంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పటి నుంచా? ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి అనంటే, ఈ వాల్యూ వీక్స్ అనేది కాలిక్యులేట్ చేసుకునేది స్టార్టింగ్ ఈజ్ ఫస్ట్ డే ఆఫ్ యువర్ లాస్ట్ పీరియడ్. సపోజ్ ఇప్పుడు పీరియడ్ మనకి 1 జనవరికి వచ్చిందనుకోండి. 28 జనవరి ఇఫ్ యువర్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఈస్ పాజిటివ్, మీరు 4 వీక్స్ ప్రెగ్నెంట్ అని దాని అర్థం. సో, ఇలా మిస్ కాలిక్యులేషన్ డేట్స్ ఈస్ ద మేజర్ రీజన్ ఫర్ మిస్‌మ్యాచ్డ్ వాల్యూస్ అండి. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఈజ్ అన్‌హెల్తీ ఇంట్రాయూటరైన్ ప్రెగ్నెన్సీ. అంటే లోపల బేబీ ప్రెగ్నెన్సీ హెల్తీగా లేనప్పుడు ఈ ప్రెగ్నెన్సీ వాల్యూస్ అనేవి డబ్లింగ్ అవ్వకుండా యూజువల్‌గా ఫాల్ అయిపోవడము అనేది మనం అబ్జర్వ్ చేస్తుంటాం. థర్డ్ థింగ్ ఈజ్ విచ్ ఈస్ వెరీ లైఫ్ థ్రెటనింగ్ ఈజ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అంటే ఇక్కడ ప్రెగ్నెన్సీ ఉంటుంది గానీ గర్భసంచిలో కాకుండా ట్యూబ్‌లలో ఉంటుంది. సో, ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఈ వాల్యూస్ అనేవి పెరుగుతాయి కానీ స్లోగా పెరుగుతాయి. డబ్లింగ్ అవ్వవు. స్లోగా రైజ్ అవుతుంది. గర్భసంచిలో ఉంది, హెల్తీగా లేదు అంటే ఈ వాల్యూస్ అనేవి తగ్గుకుంటా వస్తాయి. లేదు ప్రెగ్నెన్సీ ఉంది, కాకపోతే హెల్తీగానే ఉంది, కాకపోతే గర్భసంచిలో లేదు, ట్యూబ్స్‌లో ఉంది అనంటే ఈ వాల్యూస్ అనేవి స్లోగా పెరుగుతుంటాయి. సో, ఇలా స్లోగా రైజ్ అవుతుంది, డబ్లింగ్ అవ్వట్లేదు అనంటే సీరియల్ బీటా హెచ్‌సిజీస్ మానిటర్ చేసుకొని ఇలాంటి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్‌ని మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవాల్సింది ఉంటది. ఎందుకు ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రెగ్నెన్సీ ట్యూబ్‌లో ఉన్నప్పుడు గర్భసంచిలో ఉన్నదిలా కాకుండా తొందరగా అది పెరగలేక ట్యూబ్స్ అనేవి పగిలిపోయి ప్రాణం మీదకొచ్చే వస్తుందండి. సో, ఇలాంటప్పుడు చాలా ఎర్లీగా డయాగ్నోస్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే మనకి ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం పడదు. ఎర్లీగా డయాగ్నోస్ చేసినప్పుడు కొన్ని మెడిసిన్స్ తోటి, ఇంజెక్షన్స్ తోటి దీన్ని క్యూర్ చేసేదానికి స్కోప్ ఉంటుంది. సో, బీటా హెచ్‌సిజీ వాల్యూస్ తక్కువ వచ్చినప్పుడు, మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. మీరు మీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు మీ కేస్ అంతా స్టడీ చేసి ఏంటి ప్రాబ్లమ్, మిస్ కాలిక్యులేషన్ డేట్సా? లేదంటే అన్‌హెల్తీ ఇంట్రాయూటరైన్ ప్రెగ్నెన్సీనా? లేదంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీనా? అన్నది వాళ్ళు మీకు డయాగ్నోస్ చేసి చెప్తారు. యూజువల్‌గా 1000, 1500 అబోవ్ ఉంటేనే మనకి స్కానింగ్‌లలో ప్రెగ్నెన్సీ సాక్ అనేది కనిపిస్తుంది. సో, 200, 400 ఇలా ఉన్నప్పుడు అన్నెసెసరీగా స్కాన్స్ చేసుకుంటే కూడా మనకి ఏది కూడా కన్ఫర్మేటరీగా ఉండదు.
సో ఇలా లో బీటా హెచ్సిజీ గురించి ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.